హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. అన్ని ఆకుకూరలు కలిపి చేసే పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అన్నంలోకి కాకుండా చపాతీల్లోకి, దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ పచ్చడి కోసం గోంగూర 2 గుప్పెట్ల గోంగూర తీసుకుంటున్నాను. మెంతి ఆకు 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. మెంతి ఆకు చేదు వగరు ఉండిద్ది, మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పాలకూరను కూడా ఒక హాఫ్ కప్పు తీసుకొని ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తోటకూర 1 కప్పు దాకా తీసుకుంటున్నాను. తోటకూరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తోటకూర అలాగే గోంగూర ఎక్కువ వేసుకోండి, పాలకూర కొంచెం తక్కువ వేసుకోండి, మెంతి ఆకు చాలా తక్కువ వేసుకోండి. ఈ ఆకుకూరలన్నిటిని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలాగ శుభ్రంగా కడిగిన ఈ ఆకులను ఒక కుక్కర్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కుక్కర్లోకి 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి 8 నుంచి 10 దాకా పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది బాగుండిద్ది. అలాగే పసుపు 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో చేసిన పసుపు, అందుకని ఎక్కువ వేసాను, కలర్ ఉండదు. మీరు బయట కొన్న పసుపు అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఉప్పు 1 హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని నీళ్ళు 1 హాఫ్ గ్లాస్ దాకా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టుకుని వేసుకొని నీళ్ళు ఎక్కువ ఉన్నట్టయితే స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళు ఇంకేటప్పుడే జీలకాయ 1 టీ స్పూన్, అలాగే ఎడ్చిల్లి 1 హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని నీళ్ళు ఇంకిపోయేదాకా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇలాగ పప్పు గుత్తితో స్మాష్ చేసుకోండి. పప్పు గుత్తితో లైట్గా స్మాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని మజ్జిగ మిరపకాయలు 4-5 వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. మజ్జిగ మిరపకాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు దినుసులు 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని తాలింపు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేకుండా కొంచెం గోల్డెన్ కలర్ దోరగా వేయించుకోవాలి. ఇలాగ తాలింపు అనేది దోరగా వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న చట్నీ వేసుకోండి. ఈ ఆకుకూర చట్నీ వేసుకోండి. చట్నీ వేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అవుతుంది. మామూలుగా తోటకూర చట్నీ ఇలాగ విడివిడిగా చట్నీ చేస్తే పిల్లలు ఇష్టంగా తినారు కదా, అన్నీ కలిపి ఇలాగ పచ్చడి చేయండి, చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకే కాకుండా చపాతీలోకి, దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చిద్ది. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.